బుధాగచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ రోజు నుంచి వార ఫలాలు చెప్పుకుందాం. మేషాది ద్వాదశ రాశులు ఎట్లా ఉన్నాయి, ఈ వారంలో ఎటువంటి ఫలితాలు నీగలుగుతాయి, ఎటువంటి అశుభ ఫలితాలు నీగలుగుతాయి, అవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మొదటగా మేషరాశి. మేషరాశికి ద్వితీయంలో రవి బుధులు ఇద్దరు కలిసి ఉన్నారు. ఇద్దరు మిత్రులు, మంచి తెలివితేటలు ఉంటాయి. మేషరాశి వారికి మంచి ధన సంపాదన ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. పెద్దవారిచే గౌరవం పడతారు. అద్భుతమైన తెలివితేటలు సంపాదిస్తారు ఈ మేషరాశి వారు. బుధాదిత్య యోగం అంటారు దీన్ని. అంటే రవి బుధుడు కలిస్తే బుధుడు ఆదిత్యుడు, ఆదిత్యుడు అంటే సూర్యుడు అని బుధాదిత్య యోగం అంటారు. ఈ బుధాదిత్య యోగం వల్ల మంచి యోగం ఉంటుంది. అందులో ద్వితీయంలో రవి బుధులు ఉన్నారు కాబట్టి చక్కగా సంపాదన ఉంటుంది. తరువాత తృతీయంలో గురుడు ఉన్నాడు, అంటే మూడో ఇంట్లో ఉన్నాడు. కొంచెం మానసిక అశాంతత, ప్రశాంతత ఉండదు. కొద్దిగా ఏదో చికాకు, తెలవని చికాకు, జీవితంలో ఏదో కోల్పోతున్నాము అన్న బాధ కలుగుతుంటుంది అనుక్షణం. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ వారం. గురుడికి పరిహారం చేసుకోండి. చక్కగా గురువారం నాడు నవగ్రహాల గుడికి వెళ్ళి గురుడికి అష్టోత్తరం చేయటం, శివుడికి అభిషేకం చేయించుకుంటే ఈ దోషం తొలగిపోతుంది. అదేవిధంగా చతుర్థం అంటే కర్కాటకంలో కుజుడు చంద్రుడు కలిసి ఉన్నారు. అంటే చంద్రమంగళ యోగం అంటారు దీన్ని. కుజుడు చంద్రుడు కలిస్తే చంద్రమంగళ యోగం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. చాలా 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 యోగం పడుతుంది. ముట్టుకుంటే బంగారం అవుతుందా అన్నట్లుగా ఉంటుంది. వీళ్ళందరికీ తల్లి తరపున ఆస్తులు కలిసి రావటం, తరువాత భూములు లేకపోతే ధనం ఏమన్నా కలిసి రావటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. తర్వాత పంచమంలో కేతువు ఉన్నాడు, మంచి ఫలితాలను ఇస్తాడు. దైవ కార్యాచరణ, పుణ్యక్షేత్ర సందర్శనం, చక్కగా ఉంటాయి. గణపతిని ఆరాధించండి, శుభమే జరుగుతుంది. ఏకాదశిలో రాహు ఉన్నాడు, మంచి యోగాన్ని ఇస్తాడు. ఏకాదశిలో రాహు చాలా వేగవంతమైన గ్రహం. రాహు ఎంత వేగంగా ఉంటాడో ఫలితం అంతే ఇస్తాడు, ఇబ్బంది చేసినా అంతే చేస్తాడు. తర్వాత ద్వాదశంలో శుక్రశనులు ఉన్నారు. ఇక్కడే వచ్చింది ఇబ్బంది అంతా. ద్వాదశంలో శని అంటే ఏలినాటి శని. వ్యయం అంటే డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు బాగా. ఖర్చు ఎట్లా వస్తుందో కూడా ఎవరికీ తెలవదు. ఆచి తూచి అడుగు వేసి ఖర్చు పెట్టగలగాలి. ఏ రూపంలోనే రావచ్చు, ఎట్టయినా రావచ్చు. చాలా జాగ్రత్తగా ఉండండి.
శనివారం రోజున శని హోరలో చక్కగా తైలాభిషేకం శని మహాదేవుడు చేయండి. మంచిగా కాళ్ళు కడుక్కొని శివాభిషేకం చేస్తే దోషాలు తొలగుతాయి. ఇది మేషరాశి యొక్క ఫలితం. ముఖ్యంగా చూసుకోవాలంటే గురుడు శని మెయిన్ కారణం. ఈ గురుడికి అంటే గురుడు అంటే బృహస్పతి. శివాలయంలోకి వెళ్ళి ఒక్క నమక పారాయణ, నమ్మకం అని ఉంటుంది, బ్రాహ్మణుల్ని నియమించుకొని చక్కగా నమక పారాయణ 11 సార్లు చేయించుకోండి. బ్రాహ్మణులు అడిగితే చెప్తారు, అయ్యగారులు అడిగితే చెప్తారు. నమక పారాయణ ఒక నమ్మకమే చక్కగా అద్భుతంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా శనికి శనివారం నాడే మన్యు సూక్త పారాయణ అంటే ఆంజనేయ స్వామి పారాయణ చేయించి ఆంజనేయ స్వామికి తమలపాకులు అంటే నాగవల్లి దళాలు అంటారు. నాగవల్లి దళాలంటే తమలపాకులు అని అర్థం. దాంతో పూజ చేయించండి, అంతా శుభమే జరుగుతుంది. తదుపరి వృషభ రాశి.